వెల్కమ్ టు వీక్షణం. వస్తాడు వస్తాడు అన్నారు, చెప్పినట్టుగానే ఆయన వచ్చారు. సార్ వస్తే మామూలుగా ఉండదు. సర్కార్ సంగతి చూస్తారు. అసెంబ్లీలో అడుగు పెట్టగానే అడిగేస్తారు, కడిగేస్తారు. ఆయన వస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ ఇదంతా 3 నిమిషాల ముచ్చటగానే మిగిలిపోయింది. గులాబీ బాస్ ఆర్భాటమంతా అటెన్షన్ కోసమేనా, జస్ట్ అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వస్తున్నారా? వస్తాడు, మీ సంగతి చూస్తాడు అన్నారు. అలా అసెంబ్లీకొచ్చి ఇలా వెళ్లిపోయిన కేసీఆర్ వచ్చారు, కాసేపు కూర్చున్నారు, రిజిస్టర్లో సంతకం పెట్టారు, నిమిషాల్లోనే రిటర్న్ అయిపోయారు. శీతాకాలం అసెంబ్లీ సెషన్ ఫస్ట్ డేలో ఇంతే కేసీఆర్ ఎపిసోడ్. కానీ ఈ 3 నిమిషాల ముచ్చటకు ముందు జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. అదిగో కేసీఆర్ అసెంబ్లీకొస్తున్నారట. కేసీఆర్ సభకొస్తే మామూలుగా ఉండదు. ఈసారి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తారు, ప్రతిపక్ష నేతగా దులిపేస్తారు. వింటర్ సెషన్ కేసీఆర్ హంటింగ్ చూస్తారు అన్నట్లుగా కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చారు. దాంతో మీడియా, సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్స్ అటెన్షన్ అంతా కేసీఆర్ మీదకే మళ్లింది. బీఆర్ఎస్ క్యాడర్, కార్యకర్తలు కూడా బాస్ అసెంబ్లీకి వస్తున్నారని తెలిసి ఫుల్ ఖుషి అయిపోయారు. వాళ్లలోనూ మంచి జోష్ కనిపించింది. కేసీఆర్ ఏం మాట్లాడతారు, ప్రభుత్వాన్ని ఎలా నిలదీయబోతున్నారు, అధికార పార్టీకి ఎలాంటి సినిమా చూపించబోతున్నారు అని కళ్లు పెద్దవి చేసుకుని మరీ చూశారు. కానీ కేసీఆర్ మాత్రం సినిమా మొదలవడానికి ముందు వచ్చే యాడ్ లాగా అలా ఓ 3 నిమిషాలు మెరిసి ఇలా వెళ్లిపోయారు. తనకు కావలసినప్పుడల్లా, అవసరమైనప్పుడల్లా అందరి దృష్టిని తన మీదకు తిప్పుకోవడం కేసీఆర్కు కొత్తేమీ కాదు. ఈ విషయంలో ఆయన మరోసారి సక్సెస్ అయ్యారు. ఇందులో డౌట్ అక్కర్లేదు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు అన్న న్యూస్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల హడావుడికి తగ్గ రేంజ్లో అక్కడ సీన్ కనిపించలేదు. ఎలివేషన్లు, ఎమోషన్లు తప్ప ఎంగేజింగ్గా మరేమీ లేదు. కేసీఆర్ వస్తే ఏదో జరిగిపోతుందన్న ప్రచారానికి భిన్నంగా ఆయన సభలో ఉన్న కాస్త సమయంలోనే ఆసక్తికర సన్నివేశం ఒకటి జరిగింది. 3వ అసెంబ్లీకొచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తరువాత సభ ప్రారంభమయ్యాక జాతీయ గీతం ఆలాపన దాకా ఉన్నారు. దీనికంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గరకు వెళ్లి పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్ ని పలకరించి ఆశీర్వాదం తీసుకున్నారు. తరువాత అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశారు కేసీఆర్. 0 అవర్ ప్రారంభం కాకముందే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి బాస్ వస్తున్నారు, అసెంబ్లీ దద్దరిల్లిపోతుంది అంటూ బీఆర్ఎస్ ఇచ్చిన బిల్డప్ కి అసెంబ్లీలో కనిపించిన సీన్ కి అస్సలు లింక్ లేదు. గులాబీ దళపతి కేసీఆర్ ఓ మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ పరిణామంపైనే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేసీఆర్ అసెంబ్లీ ఎంట్రీ, ఎగ్జిట్ చూశాక ఆర్భాటం అద్దిరింది. కానీ ఆయన అడుగులు మాత్రం అసెంబ్లీలో ఆగలేదు అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటేనే ఒక రకమైన ఉత్కంఠ నెలకొంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనారోగ్య కారణాలో, వ్యూహాత్మక మౌనమో తెలియదు కానీ కేసీఆర్ సభకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వచ్చినా ఎక్కువసేపు ఉండటం లేదు. ఈ క్రమంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రెస్ మీట్ పెట్టడం, ఇది జరిగిన కొద్ది రోజులకే అసెంబ్లీ సమావేశాలు రావడంతో బీఆర్ఎస్ క్యాడర్ అంతా సింహమొస్తోంది, లెక్కలు తేలుస్తుంది అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసింది. కానీ వాళ్లు ఇచ్చిన ఎలివేషన్లకు, ఇక్కడ కనిపించిన సీన్లకు అస్సలు పొంతన లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గంటల తరబడి చర్చల్లో పాల్గొంటారని, ప్రభుత్వాన్ని తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన రావడం, మొక్కుబడిగా సభలో కాసేపు ఉండడం, మర్యాదపూర్వక పలకరింపులకే పరిమితమైంది. ప్రజా సమస్యలపై గళం విప్పడానికంటే ముందు కేవలం తన సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు, అటెండెన్స్ వెయ్యడానికి మాత్రమే వచ్చారా అన్నట్లుగా సాగింది కేసీఆర్ అసెంబ్లీ టూర్. కనీసం గంటో 2 గంటలో సభలో ఉంటారు అని అంతా అనుకున్నారు. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని భావించారు.
ప్రకటించారు. కానీ ఇవన్నీ ఆశించిన కార్యకర్తలకు చివరకు నిరాశ ఎదురైంది. సార్ వచ్చారంటేనే అని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారం చేసుకున్న స్థాయికి అసెంబ్లీలో కనిపించిన సీన్ కి ఎక్కడా సింక్ కాలేదు. గతంలో కేసీఆర్ అసెంబ్లీలో మైక్ అందుకుంటే గంటల కొద్దీ గ్యాప్ లేకుండా ప్రసంగించేవారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి రేవంత్ రెడ్డి సర్కార్పై కౌంటర్లు వేయకుండానే వెనుదిరగడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కాక గులాబీ తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. స్టేట్ అటెన్షన్ తన మీద కూడా ఉండాలని కేసీఆర్ కోరుకోవడంలో తప్పులేదు. అప్పుడప్పుడైనా అంతా తన గురించే మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి అనుకోవడంలోనూ ఇబ్బంది లేదు. అయితే ఇటీవలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రెస్ మీట్ పెట్టి ఇక నుంచి నేనే గ్రౌండ్లోకి దిగుతున్నా అని చెప్పడం చూశాక కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లోనూ రాష్ట్ర ప్రజల్లోనూ కలిగింది. ఇదే హీట్లో అసెంబ్లీ సమావేశాలు రావడంతో ఈసారి కేసీఆర్ విశ్వరూపం చూపిస్తారా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. కానీ తొలి రోజే 3 నిమిషాలకు మించి సభలో ఉండలేదు. మరి జనవరి 2 నుంచైనా కేసీఆర్ సభలో ఉంటారా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది. ఇప్పుడు మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనీయం. ఇక నేనే గ్రౌండ్లోకి దిగుతున్నా, తోలు తీస్తాం అనే డైలాగ్ కేసీఆర్ లాంటి నాయకుడి నుంచి చాలా గ్యాప్ తర్వాత ఓ స్ట్రాంగ్ డైలాగ్ విన్నాక ఇకపై రాజకీయం మామూలుగా ఉండదు అని ఊహిస్తారంతా. కానీ అసెంబ్లీలో ముచ్చటగా 3 నిమిషాలే ఉండి వెళ్లిపోవడంతో అసలు కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నారు అనే చర్చ మొదలైంది. పాలిటిక్స్ లో ప్రెజెన్స్ చాలా ముఖ్యం. కాంగ్రెస్ దూకుడు మీద ఉండడంతో బీఆర్ఎస్ ఉనికిని చాటుకునేందుకు కేసీఆర్ రాకని ఓ కమ్బ్యాక్ లా మార్చారన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారన్న వార్తతో నిస్తేజంగా ఉన్న కార్యకర్తల్లో కొంత జోషొచ్చింది. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా మీడియా అటెన్షన్ ని తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రారు, చర్చల్లో పాల్గొనరు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించరు అన్న టాక్ జనాల్లో బలంగా ఉంది. పైగా అసెంబ్లీకి వచ్చినా అటెండెన్స్ కోసమే వస్తారన్న మచ్చ కూడా పడిపోయింది. దీనిని అధిగమించేందుకైనా కేసీఆర్ జనవరి 2 నుంచి జరిగే అసెంబ్లీ సెషన్స్ కు హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్ మార్క్ రాజకీయం ఎప్పుడూ ఓ పజిల్లాగే ఉంటుంది. ఆయన మౌనంగా ఉన్నా, మైక్ పట్టుకున్నా ఓ కొత్త చర్చ మొదలవుతుంది. తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రెస్ మీట్ పెట్టి ఇక నేనే గ్రౌండ్లోకి దిగుతున్నానని ప్రకటించగానే రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. కానీ ఆయన అసెంబ్లీలో కేవలం 3 నిమిషాలే కనిపించటంతో అందరిలోనూ ఒకటే ప్రశ్న తలెత్తింది. అసలు కేసీఆర్ వ్యూహమేంటి? జనవరి 2 నుంచైనా సభలో యాక్టివ్ అవుతారా? పాలిటిక్స్ లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వెనుక బలమైన ఉద్దేశం ఉంది అనేది స్పష్టం. అసెంబ్లీకి రారు, జనం సమస్యలపై ప్రశ్నించరు అంటూ ఇప్పటికే తనపై ఉన్న ముద్రని తొలగించుకోవడంతో పాటు బీఆర్ఎస్ క్యాడర్లో ధైర్యం నింపడం కూడా ఓ టార్గెట్. కానీ తొలి రోజు అసెంబ్లీకి వచ్చి కేవలం సంతకం చేసి వెళ్లిపోవడం వెనుక రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయి చర్చలు మొదలు కాలేదు కాబట్టి అలా వెళ్లిపోయారా?
సభలో వాడీవేడి చర్చ జరిగినప్పుడు మాత్రమే ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు మళ్లీ మొదలవుతాయి. ఈసారి కేసీఆర్ సభకు వస్తారా? ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అస్త్రాలతో నిలదీస్తారా? ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సభా వేదికగా గళం విప్పుతారా లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడుగా వెళుతోన్న తరుణంలో డేటా గణాంకాలతో కలిపి తన మార్క్ విమర్శలతో కేసీఆర్ విరుచుకు పడతారా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉన్న బిగ్గెస్ట్ డౌట్. కేసీఆర్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కారు. అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని బీఆర్ఎస్ క్యాడర్ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసింది. అయితే ప్రత్యర్థి పార్టీల నేతలు మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి రావడం కష్టమేనని చెబుతున్నారు. ఇంకొందరు రాబోయే సునామీకి ముందు కనిపించే ప్రశాంతతే ఇది అని బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతుంటారు. బయట ఎలాంటి ప్రచారాలు సాగుతున్నా జనవరి 2న కేసీఆర్ మళ్లీ సభలో అడుగుపెట్టి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తారా లేదా అన్నదే ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. అదే కనుక జరిగితే తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కడం ఖాయం. ఒకవేళ కేసీఆర్ కనుక మళ్లీ అసెంబ్లీ వైపు చూడకపోతే మాత్రం ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మరోసారి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్ అసెంబ్లీకే రారు అని విరుచుకుపడ్డం ఖాయం. తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే కోరుకుంటోంది. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేయాలనే కోరుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ నుంచి జనం ఆశించేది అసెంబ్లీలో అటెండెన్స్ మాత్రమే కాదు, పదునైన ప్రశ్నలు కూడా. మరి కేసీఆర్ జనవరి 2 నుంచి జరగబోయే పూర్తిస్థాయి అసెంబ్లీ సమావేశాలకు హాజరై తనపై ఉన్న మచ్చని తొలగించుకుంటారా? ఎప్పటిలాగే ఏదీ పట్టించుకోకుండా ఫామ్ హౌస్కు పరిమితమవుతారా అన్నది ఆసక్తి రేపుతోంది.